హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది తక్కువ ప్రైస్లో బెస్ట్ మొబైల్స్ అయితే కావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో ద్వారా బిలో 15,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ ఏంటి అని చెప్పి నేను వీడియో ద్వారా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నాకు నచ్చిన అంటే ఫీచర్స్ పరంగా, స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్, సో అన్ని ఓవరాల్ ఫీచర్స్ని బట్టి చూసి టాప్ 10 మొబైల్స్ని బెస్ట్ మొబైల్స్ అంటే అండర్ 15,000 అంటే 15,000 లోపున్న బెస్ట్ మొబైల్స్ని అయితే నేను చూజ్ చేసి నేను వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బడ్జెట్లో 15,000 లోపల బెస్ట్ మొబైల్స్ వచ్చేసి ఇప్పుడైతే మనం చూద్దాం. సో దీనిలో ఫస్ట్ మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి రియల్మీ నార్జో 70. ఫ్రెండ్స్, 15,000లో బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీలో నార్జో 70X 5G అనమాట. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు. సో దీని హైలైట్ చూసుకుంటే దీనిలో చాలా హైలైట్స్ అయితే ఉంటాయి. సో మనం హైలైట్స్ ఏంటి చూసి తర్వాత అది ఎంత ప్రైస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది నేను వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిలో చూసుకుంటే 6.72 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. 1080x2400 పిక్సెల్స్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 50MP + 2MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాస్ ఉంటాయి. 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది 5G అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. అదేవిధంగా నాన్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 5000 mAh బ్యాటరీ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 11,999 రూపీస్ అయితే మన ఇండియాలో దీని ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మోటరోలా మోటో G64 5G అనమాట. సో ఇది కూడా అండర్ 15,000 లోపు బెస్ట్ మొబైల్ అయితే చెప్పొచ్చు. సో దీంట్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. 1080x2400 పిక్సెల్ డిస్ప్లే అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనిలో 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసి 50MP కెమెరా ఒకటి ఉంటుంది, 8MP కెమెరా ఒకటి ఉంటుంది. ఫ్రంట్లో వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఇస్తానమాట. ఆల్రెడీ 14తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇండియాలో 14,999 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకొక బెస్ట్ మొబైల్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M15 5G అనమాట. ఈ మొబైల్ ఫీచర్ చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. 1080x2340 పిక్సెల్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. 50MP + 5MP + 2MP ఇలా 3 ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రంట్లో వచ్చేసి 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ఆక్టా కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ అయితే దీనిలో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 13,299 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంటుంది ఇండియాలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 12X 5G అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. దీని ఫీచర్ చూసుకుంటే 6.72 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 1080x2400 పిక్సెల్ డిస్ప్లే అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీనిలో ప్రైమరీ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. 50MP + 2MP కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 సపోర్ట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5G అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ. ప్రైస్ వచ్చేసి 11,999 రూపీస్ అయితే దీని ప్రైస్ ఇండియాలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వివో V28 5G అనమాట. ఈ మొబైల్ ఫీచర్స్ చూసుకుంటే ఇది వచ్చేసి 6.56 ఇంచెస్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. 720x
1612 పిక్సెల్ డిస్ప్లే అయితే దీంట్లో ఇస్తారు. దీంట్లో డ్యువల్ ప్రైమరీ కెమెరాస్ ఉంటాయి. 50 MP ప్లస్ 2 MP కెమెరాస్ అయితే ప్రైమరీ కెమెరాస్గా ఉంటాయి. ఫ్రంట్లో వచ్చేసి 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. డైమెన్సిటీ 6020 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఆక్టాకో ప్రాసెసర్. లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. నాన్ రిమూవబుల్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే 13,999 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకో మొబైల్ చూసుకుంటే ఇది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F14 5G అనమాట. సో ఇది వచ్చేసి దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్లో ఫీచర్స్ అవుట్లైన్గా చూసుకుంటే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. 4 GB అండ్ 6 GB ర్యామ్ వేరియంట్తో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రైమరీ వచ్చేసి డ్యువల్ కెమెరాస్ ఉంటాయి. 50 MP ప్లస్ 2 MP కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్లో వచ్చేసి 13 MP కెమెరా ఉంటుంది. 6.6 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఎక్స్నోస్ 1330 5nm ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఆక్టాకో ప్రాసెసర్. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇస్తారు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఇండియాలో 14,490 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ F15 5G అనమాట. అవుట్లైన్గా ఈ మొబైల్ ఫీచర్ చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 1080x2340 పిక్సెల్ డిస్ప్లే అనమాట. దీంట్లో ట్రిపుల్ కెమెరా అయితే వస్తాయి. 50 MP 5 MP అండ్ 2 MP ఇలా ట్రిపుల్ కెమెరా లెన్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 13 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ SoCతో అయితే వస్తుంది. ఆక్టాకో ప్రాసెసర్ అనమాట ఇది. దీనిలో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 6000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే దీంట్లో ఇస్తారు. ప్రైస్ చూసుకుంటే 12,999 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంటుందన్నమాట ఇండియాలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే మోటోరోలా మోటో G34 5G అనమాట. ఈ మొబైల్ గురించి అవుట్లైన్గా ఫీచర్ చూసుకుంటే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. 720x1600 పిక్సెల్ డిస్ప్లే అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో డ్యువల్ ప్రైమరీ కెమెరాస్ ఉంటాయి. 50 MP ప్లస్ 2 MP కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి 16 MP ఫ్రంట్ కెమెరా ఇస్తారు. ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే దీంట్లో ఇస్తారు. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది లిథియం అయాన్ 5000 mAh బ్యాటరీ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 10,999 రూపీస్ అయితే ఇండియాలో ప్రైస్ ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే రెడ్మీ 13C 5G అనమాట. ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి ఫీచర్స్ అవుట్లైన్గా చూసుకుంటే దీంట్లో 2 ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటాయన్నమాట. అంటే 128 GB అండ్ 250 GB 2 వేరియంట్స్లో అయితే ఇంటర్నల్ స్టోరేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అదే కాకుండా 4 GB అండ్ 6 GB 8 GB ర్యామ్ వేరియంట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. 50 MP AI ప్రైమరీ కెమెరాస్ అయితే ఉంటాయి. 5 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6.74 ఇంచెస్ 1080x2400 పిక్సెల్ డిస్ప్లే అయితే ఇస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 6nm ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది ఆక్టాకో ప్రాసెసర్ అనమాట. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇస్తారు. 5000 mAh బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రైస్ చూసుకుంటే 10,999 ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇదన్నమాట బెస్ట్ టాప్ 10 మొబైల్స్ అండర్ 15,000లో. అంటే 15,000 లోపు ఎవరైతే బెస్ట్ మొబైల్స్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.